విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గొట్టి శ్రీనివాస చక్రవర్తులపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవడం వల్లనే చేశానని బాంబే కాలనీకి చెందిన గృహిణి మేకల సుభాష్ని వివరించారు. తన భర్త అత్తమామలు పదే పదే గొట్టి శ్రీనివాస చక్రవర్తి పేరును వాడి మాకేం భయం లేదు, మా వెనుక గొట్టి చక్రవర్తి ఉన్నాడని చెప్పడంతో తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గొట్టి చక్రవర్తి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పేర్లను ప్రస్తావించడం జరిగిందని, అపార్థం చేసుకున్నా క్షమించాలంటూ వేడుకుంది. విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారిది అయితే ఎలాంటి వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. వాళ్ళు నాకు న్యాయం చేయాలని చూశారు. కాకపోతే నా భర్త, అత్తమామలు, శివకృష్ణ వీళ్ళ నలుగురు వల్ల, వాళ్ళు చెప్పిన తప్పుడు సమాచారం వల్ల వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను తప్పుగా అనుకొని నేను వాళ్ళ పేర్లు బయట అలా చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప వాళ్ళైతే నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. చక్రవర్తి గారు కూడా నాకు తండ్రి లాంటి వారు. ఆయనతో అలా చెప్పడం అయితే నాకు బాధగా ఉంది. అలా చెప్పిన వాళ్ళు ఎవరైతే ఇలాంటి తప్పుడు న్యూస్లు వేశారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా నేను కేసు పెడతాను, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా వాళ్ళ మీద. అండ్ డ్వాక్రా అమౌంట్ గురించి కూడా నా దగ్గర నుంచి డ్వాక్రా అమౌంట్ కింద 2 లక్షలు, నా బంగారం అన్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. ఆ విషయంగానే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి అదనపు కట్నం కోసం అని. అండ్ డ్వాక్రా డబ్బులు ఇవ్వట్లేదు, నేను కట్టలేనండి, నేను కట్టలేని పరిస్థితి, నెలకి 7,000 కట్టాలి, నా వల్ల కావట్లేదు అని అంటే పోలీసులు పిలిపించి ముందు బాగానే మాట్లాడారు. తర్వాత అయితే అసలు ఏం పట్టించుకోవాలి. ఆ విషయంగా ఇంకా సిపి గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది చెప్పింది ఏంటంటే, చక్రవర్తి గారని విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి దగ్గరికి అయితే కొంచెం న్యాయం చేస్తారమ్మా, మీరు అక్కడికి వెళ్తే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టుకుందాము అని అన్నారు. పెట్టుకుంటే నీకేమైనా న్యాయం చేస్తారు సార్ అని చెప్పారు. సరే అని అక్కడికి వెళ్ళి మాట్లాడితే అంటే సార్కి కుదరక కొద్ది రోజులు డిలే అయ్యింది మా విషయం. ఫస్ట్ మాట్లాడారు సార్, అయితే నా తరఫే మాట్లాడారు సార్ కూడా. కాకపోతే కొద్ది రోజులు డిలే అవటం వల్ల నాకేంటంటే సార్ ఒకవేళ నా హస్బెండ్ని సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను అలా అపోహపడ్డానికి కూడా రీజన్స్ ఉన్నాయండి. నా భర్త, అత్తమామలు ఏంటంటే మేము సార్కి 10 లక్షలు ఇచ్చేసాము, సో ఆయన మా తరఫే మాట్లాడతారు. అక్కడికి వెళ్ళినా ప్రతి పోలీస్ స్టేషన్కి సార్తో మేము ఫోన్ చేయించుకొని మేము చూసుకుంటాం, నీకైతే న్యాయం చెయ్యం, నీకు రూపాయి ఇవ్వము, నీ పిల్లని నీ పిల్లని ఇంటికి రానివ్వం అని మా అత్త, మా మామ, నా భర్త, నా మరిది ఇష్టం వచ్చి పొద్దుగూకులు అంటే సార్ మీద చెప్పేవాళ్ళు, చక్రవర్తి గారి మీద చెప్పేవాళ్ళు. నేను ఇంకా అది ఆ రోజు నేను సూసైడ్ చేసిన రోజు కూడా నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇంటి ముందుకు వెళ్ళి అడిగితే నాకు అవసరం లేదు, నాకు సార్ ఉన్నారు అని చెప్పారు. నేను ఇంకా సారే చేస్తున్నారేమో మొత్తం అనుకొని మిస్కమ్యూనికేషన్ చేశారు, నన్ను అయితే మిస్గైడ్ చేశారు మొత్తం కలిసి నలుగురు, నా భర్త, అత్తమామలు, శివకృష్ణ. వీళ్ళు నలుగురు పెట్టిన టార్చర్కి ఆ రోజు నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారి పేరు కూడా ఆ వీడియోలో పెట్టాను. కానీ ఎమ్మెల్యే గారు అయితే నా పిల్లలకి స్కూల్కి తీసుకురావాలని చెప్పారు. నా భర్తకు వార్నింగ్ ఇచ్చారు, పైన ఆయన పర్సనల్గా పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు మేము, నా దాకా వచ్చింది ఒక బిడ్డగా అమ్మాయికి నేను సాయం చేస్తానని చెప్పారు సార్. పైన బాగానే సార్ దగ్గర ఒప్పుకున్నాడు, కిందకు వచ్చి రోజు తీసుకొస్తా, ఇష్టం వచ్చినట్టు బెదిరించడం, మీ అమ్మని చంపేస్తా, మా అత్తమామలు కూడా మీ అమ్మని చంపుతాం, ఎవడొచ్చి చూస్తాం, ఎవరిది పోలీసులకు కూడా అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేస్తాం అని చెప్పి అనేటప్పటికి ఆ పిల్ల నాకు కూడా తెలియకుండా ఆల్ అవుట్ తాగేసిందండి. ఆ పిల్లకి ఏమైపోద్ది నేను బాధతో ఏం అసలు చెప్పట్లా, బాబు నాకు చెప్పలే. అప్పుడు నేను వాళ్ళ నాన్న కూడా 100 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయాల. సరే ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చక్రవర్తి గారి పేరు చెప్పారు. ఇంకా ఆ బాధలో నేనే చచ్చిపోతాను, నా పిల్లలు లేకపోతే నేను అలా బతుకుతాను అనే బాధతో సార్ పేరు, విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి పేరు, ఎమ్మెల్యే గారి పేరు చెప్పాను. అంటే ఎమ్మెల్యే గారు కానీ చక్రవర్తి గారు న్యాయం చేయలేదని కాదండి, అక్కడికి వెళ్ళినా వాళ్ళు నాకు చెయ్యలేదు అనే ఉద్దేశంతో నేను చెప్పాను, అంతేగాని వాళ్ళు నన్నైతే ఏ రకంగానూ ఇబ్బంది పెట్టాల. ఎమ్మెల్యే గారిని కలవనివ్వకపోవడానికి ఆయన కింద పనిచేసేవాళ్ళు నన్ను కలవనివ్వాలి అంతే. కానీ ఎమ్మెల్యే గారు నాకు కలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు సార్. ఎమ్మెల్యే గారు ఒక్కసారి మమ్మల్ని కలిసే ఛాన్స్ ఇవ్వండి సార్. వాళ్ళు మమ్మల్ని పెట్టిన నరకానికి నేను ఎప్పుడో చచ్చిపోవాల్సింది,
కానీ ఇప్పటికీ నేను బతుకున్నది నా పిల్లల కోసం నేను బతుకున్నాను సార్. దయచేసి సిపి గారు మీ దగ్గర కూడా చాలాసార్లు వచ్చాను సార్ నేను, కానీ ఏ న్యాయం నాకు జరగలేదు. అంటే జరగదంటే మీరు చేశారు సార్, కానీ మీ కింద ఉన్న వాళ్ళకి రిఫర్ చేస్తుంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. స్టేషన్లో నువ్వు మాకు చెప్పి పెళ్లి చేసుకున్నావే ఏంటమ్మా, రాగానే చేసేయడానికని ఇష్టం వచ్చినట్టు స్టేషన్లో మాట్లాడుతున్నారు. మరి అది ఎందుకు జరుగుతుందో? నా హస్బెండ్ ఏంటంటే నేను పోలీసులకి అమౌంట్ ఇచ్చానని చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు సార్. అందుకే నేను ఈ విషయంగా నేను క్లారిటీ ఇస్తున్నాను. చక్రవర్తి గారు, ఎమ్మెల్యే గారు నాకైతే న్యాయం చెయ్యాలనే చూశారు. కాకపోతే నా భర్త, అత్తమామలు, నా మరిది శివకృష్ణ వాళ్ళ గురించి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నాను పదే 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 నాకు ఫోన్లో కూడా చెప్పటం వల్ల ఓకే నాకు ఎక్కడికెళ్ళినా న్యాయం జరగకపోవడం కారణం వీళ్ళేమో అనుకున్నా. బట్ వాళ్ళైతే కాదు. చక్రవర్తి గారు నాకు తండ్రి లాంటి వారు. అండ్ ఈ విషయంలో కూడా ఒక వ్యక్తి, నవీన్ అనే వ్యక్తి నా గురించి మిస్బిహేవ్, నాకు ఆయన చక్రవర్తి గారు రెండో భర్త ఒకటో భర్త అన్నట్టు నాకు ఫోన్ చేశాడండి. నేను హాస్పిటల్ నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యి వస్తే సోమవారం మధ్యాహ్నం 12:30 నాకు ఫోన్ చేసి నీకు చక్రవర్తి గారు మొదటి భర్త రెండో భర్త అని నన్ను అడిగాడు. అసలు నాకు ఆ రోజు అతను తెలిస్తే మాత్రం లాగి పెట్టి కొట్టేదాన్ని. ఇప్పుడు నేను సిపి గారి దగ్గర కూడా నేను ఈ మాట చెప్తున్నాను సార్, నాకు ఛాన్స్ ఒక్కసారి ఇస్తే వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. చక్రవర్తి గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను సార్, మీ పేరు నేను తప్పుగా చెప్పలేదు, అంటే నాకు న్యాయం జరగలేదని చెప్పానే కానీ మీరు నాకేదో అన్యాయం చేశారని కాదు సార్. ఎమ్మెల్యే గారు మీరు కూడా నాకు ఏ అన్యాయము చేయలేదు సార్. ఒక్కసారి మీరందరూ ఒక్కసారి తలుచుకుంటే నా పిల్లల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్. ఈ ఒక్క హెల్ప్ మాకు చేసి పెట్టండి సార్. ఇంతకన్నా మేము నా పిల్లలకి న్యాయం చేయమంటున్నాను సార్. నా భర్త అత్తమా ఏమి లేనోళ్ళు ఏమో కూటికి లేనోళ్ళు అయితే కాదు, దాదాపు 5 కోట్ల ఆస్తుంది వాళ్ళకి. కానీ నాకు వద్దు సార్, నాకేమి చెయ్యొద్దు, నేను ఎలాగైనా బతుకుతా, నేను డిగ్రీ చదివా, ఎలాగైనా సరే బతుకుతా. కానీ నా పిల్లలు, నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటన్నది నాకు అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అందుకోసమే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి, ఇలా ఎమ్మెల్యే గారు, చక్రవర్తి గారిని ప్రతి చోటికి అడగని అధికారం లేడు, నేను కాళ్ళు పట్టుకొని వ్యక్తి లేరు, అంత ఇదిగా రిక్వెస్ట్ చేశాను అందరినీ. ఈసారి అయినా మీరైనా నాకు న్యాయం చేయండి సార్. చక్రవర్తి గారు, ఎమ్మెల్యే గారు, ప్లీజ్ సార్, సిపి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయండి సార్. ఆ డ్వాక్రా అమౌంట్ అయితే నేను కట్లా బందా, ప్లీజ్ ఏదో ఒక రకంగా సాయం చేసి మమ్మల్ని సమస్య నుంచి గట్టెక్కచ్చమని అడుగుతున్నా. నేనైతే ఇంకా నా పిల్లల్ని తీసుకొని రోడ్డు ఎక్కలేను సార్, ఇద్దరు పెరిగిన పిల్లలు, నేనైతే రోడ్డు ఎక్కలేను సార్. చక్రవర్తి గారికి, ఎమ్మెల్యే గారికి పర్సనల్ గా నేను క్షమించమని అడుగుతున్నాను సార్. ప్లీజ్ సార్, మీరు నా తండ్రి లాంటి వారు సార్. చక్రవర్తి గారు నా తండ్రి లాంటి వారు. ఆయన నాకు చెయ్యాలని అనుకున్నారేమో, మా వాళ్ళు చెప్పింది విని నేను అలాగా అనుకున్నా. నన్ను క్షమించండి సార్, నా వల్లే ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించమని మీడియా ముఖంగా అడుగుతున్నాను. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.